కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఎట్టకేలకు 107 రోజుల తర్వాత ప్రపంచానికి ఉపశమనం కలిగించి, అమెరికాకా ఇరాన్కా కాదు, ప్రపంచానికే ఉపశమనం కల్పించేటటువంటి ఒక వార్త వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇవాళకి 107 రోజులు. 107వ రోజున ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన సారాంశం, శాంతి ఒప్పందం జరగబోతూ ఉంది ముఖ్యంగా అమెరికా ఇరాన్ల మధ్య. ఈ శాంతి ఒప్పందం 19వ తారీఖున, అంటే ఇవాళ 16వ తారీఖు, 19వ తారీఖున స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా నగరంలో జరగబోతున్నాయి అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. ఇది అందరం సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది, ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగి గెలిచిన దేశము సంతోషంగా ఉండదు, ఓడిన దేశం కూడా సంతోషంగా ఉండదు. కారణం ఏమిటంటే 2 దేశాలకు కూడా నష్టం జరుగుద్ది. ప్రపంచ చరిత్ర చెప్తున్నటువంటి అంశం అది. అలాగే జెనీవా నగరాన్ని ఎందుకు ఎన్నుకున్నారనేది కూడా ఒక మాట చెప్తాను మీకు. గత 100-125 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎటువంటి శాంతి చర్చలు జరిగినా, ఎటువంటి శాంతి ఒప్పందాలు జరిగినా ప్రధానంగా జెనీవాలోనే జరుగుతాయి. కారణం ఏంటంటే స్విట్జర్లాండ్ అనే దేశం చాలా సంవత్సరాల పాటు ఒక తటస్థ దేశంగా కొనసాగింది, మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ, రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ. కాబట్టి ఆ తటస్థ దేశంలో ఉన్న జెనీవా నగరమే ఇప్పుడు కూడా అంతర్జాతీయ శాంతి ఒప్పందాలకు వేదిక అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి ఏర్పడక ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఏర్పడింది, నానాజాతి సమితి అంట. దాని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఆ రోజు జెనీవాలోనే ఉండేది. కాబట్టి 107 రోజుల పాటు కొనసాగినటువంటి యుద్ధం, నేనైతే దాన్ని యుద్ధం అన్నాను. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేసిన దాడి అంటాను. ఆ దాడికి ముగింపు పలకబోతుంది అనేది అందరం సంతోషించాల్సిన విషయం. కారణం ఏంటంటే కేవలం ఈ యుద్ధం లేక దాడి ఆ 2 దేశాలకో 3 దేశాలకో పరిమితం కాలేదు. ప్రపంచంలో అన్ని దేశాల మీద దాని ప్రభావం కనపడింది. మన దేశం మీద ఎంత ప్రభావాన్ని చూపించిందో మనం చూసాం. ఆయిల్ కొరత ఏర్పడింది, న్యాచురల్ గ్యాస్ కొరత ఏర్పడింది, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది, అనేక హోటల్స్ మూతపడినాయి, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూతపడింది. ఇవన్నీ కూడా మన జీవితాలని ప్రభావితం చేసినాయి. ఇదంతా కూడా మన అందరికీ తెలిసినటువంటి సంగతి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటి విషయం, దీనివల్ల చాలా పెద్ద నష్టం జరిగింది, ప్రపంచానికి పెద్ద నష్టం జరిగింది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కుంగిపోయినాయి, మన దేశంతో సహా. కారణం, ఇవాళకి ప్రపంచం చమురు మీద, సహజవాయువు మీద ఆధారపడి ఉంది. చమురు మనందరికీ తెలుసు, బ్యారెల్ ధర ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ అంటాం మనం, $100 పైగా పెరిగిపోయింది. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదురుతుందని చెప్పంగానే $84 వచ్చింది. అంటే ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఈ దాడిలో ఇరాన్లో దాదాపు 4,000 మంది పైగా మరణించారు. ఈ దాడిలో ఇరాను గొప్ప నాయకుడు ఖొమైనీయే మరణించాడు, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా చనిపోయారు. అలాగే ఇరాన్లో 240కి పైగా వైద్య ఆరోగ్యశాలలు దెబ్బతిన్నాయి, 20 స్కూల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి, 54 మ్యూజియంస్ దెబ్బతిన్నాయి. అమెరికాకు సంబంధించి కూడా 19 మంది అమెరికా సైనికులు మరణించడం అనేది జరిగింది. అంటే ఇరాన్లో భౌతికంగా చాలా నష్టం జరిగింది. అది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. మరి ఎందుకని ఇప్పుడు అమెరికా యొక్క వ్యూహం ఎక్కడ దెబ్బతింది? అమెరికా ఈ సంవత్సరం జనవరిలోనే వెనిజులా మీద దాడి చేసింది. అమెరికా సైన్యం వచ్చి వెనిజులా అధ్యక్షుడు భార్యని కట్టకట్టి పట్టుకుపోయారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అమెరికాలో జైల్లో ఉన్నారు. వాళ్ళు ఏం భావించారంటే వెనిజులా లాగా ఇరాన్ని జయించవచ్చు అని భావించారు. అంతకుముందు ఇరాక్ను జయించారు, సద్దాం హుస్సేన్ని చంపేశారు, మనకు తెలుసు. అలా జయించవచ్చు అని భావించారు. కానీ ఇరాన్ విషయంలో వాళ్ళ వ్యూహం తప్పయిందనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహించాడు. అందుకని 4-5 అంశాలు మీ దృష్టికి తెస్తాను. ఒకటి, ఈ దాడి ప్రారంభించాక అంటే ఫిబ్రవరి 28 తర్వాత, అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ను గెలిపించిన అమెరికా ప్రజలే ఎక్కువ శాతం డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. ఆర్థిక పరిస్థితులు కూడా దానికి కారణం. ఉదాహరణకి అమెరికాలో ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయి
ప్రతి కుటుంబం మీద $450 అదనపు వ్యయం పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, పశ్చిమాసియాలో ఇరాన్ దాడుల వల్ల అమెరికా సైనిక స్థావరాలు, పశ్చిమాసియా చుట్టూ అమెరికా సైనిక యుద్ధ స్థావరాలు ఉన్నాయి. 20 సైనిక స్థావరాలు దెబ్బతినటం మనం నిత్యంగా చదివాం. అంతేకాదు, అమెరికా మిత్ర దేశాలు, మనం వీటినే నాటో దేశాలు అంటాం, NATO, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అమెరికా మిత్ర దేశాలు అయినటువంటి నాటో దేశాలు, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, అట్లాగే జర్మనీ కానీ, ఇటలీ కానీ, కెనడా కానీ, ఈ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించినాయి. అమెరికా ఇరాన్ మీద దాడి చేయటాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించినాయి, ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు నవంబర్లో అమెరికన్ కాంగ్రెస్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే అమెరికాలో 2 ఏళ్లకు ఒకసారి అమెరికన్ కాంగ్రెస్ అంటాం. కాంగ్రెస్ అంటే సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మెజార్టీ రాకుండా డెమోక్రటిక్ పార్టీకి కనుక మెజార్టీ వస్తే ట్రంప్ ప్రతిపాదించే బిల్లులు ఏవి కూడా పాస్ కావు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి, పాపులారిటీ సంపాదించాలనే ఉద్దేశంతో కూడా ఈ శాంతి ఒప్పందానికి రావటం అనేది జరిగింది. ఈ 5-6 అంశాలు కూడా ఆయన్ని ముందుకు తోసినాయి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి శాంతి ఒప్పందంలో ఏ అంశాలు ఉండొచ్చు అని ఇప్పుడు చర్చ జరుగుతుంది. 14 అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు ఈ శాంతి ఒప్పందంలో ఉండొచ్చు అని చెప్తున్నారు. 1, శాంతి ఒప్పందం జరిగిన వెంటనే సైనిక చర్యలన్నీ నిలిపివేయాలి. అంటే అమెరికా ఇరాన్ మీద చేస్తున్న దాడులు కానీ, ఇరాన్ అమెరికా మిత్ర దేశాల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, అలాగే ఇజ్రాయిల్ లెబనాన్ మీద చేస్తున్న దాడులు కానీ, ఈ సైనిక చర్యలన్నీ నిలిపివేయాలి 1. 2, హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను నేను. హార్మోజ్ జలసంధి దగ్గర ఇప్పుడు 800 ఓడలు అలా నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ దేశాలకు సంబంధించి ఆయిల్ తేవడానికి వెళ్ళినటువంటి ఓడలు, ఆ షిప్స్ అవి 800 ఓడలు అక్కడ వెయిటింగ్ చేస్తాను ఎప్పుడు జలసంధి తెరుస్తారా అని. ఈ 800 ఓడల్లో కూడా సుమారు 20,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆ 20,000 మంది కూడా అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హార్మోజ్ జలసంధిని వెంటనే తెరిస్తే ఆ 800 ఓడలు కూడా తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అవకాశం ఏర్పడదు. హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలి. అంతేకాదు, హార్మోజ్ జలసంధి మీద వెంట వెళ్ళే ఓడల మీద, షిప్పుల మీద టోల్ పన్ను వేయకూడదు. టోల్ ట్యాక్స్ అంటే మనందరికి అలవాటు అయిపోయింది. మన రోడ్డు మీద టోల్ ట్యాక్స్ ఎలా కడుతున్నాం, ఆ జలసంధి దాటాలంటే ఇరాన్కి టోల్ ట్యాక్స్ కట్టాలి. అది వేయకుండా ఉండాలనేటటువంటిది. అలాగే ఇరాన్ యొక్క చమురు విక్రయాలు నిలిచిపోయింది యుద్ధం తర్వాత ఈ 107 రోజుల్లో. అంటే ఇరాన్ ఏ దేశానికి తన చమురును అమ్మలేకపోయింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులలో ఉంది. కాబట్టి ఇరాన్ను చమురు విక్రయాలు చేసుకోవచ్చు ఇక నుంచి అని చెప్పేసి ఒప్పందంలో ఒక అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఉంది. అట్లాగే ఓడలు లెబనాన్, ఇక్కడ మనందరం ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు గమనించాల్సినటువంటి అంశం, ఈ యుద్ధం ఆగిపోవటం కేవలం అమెరికాతోనే ముడిపడి లేదు, ఇజ్రాయెల్తో కూడా ముడిపడి ఉంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, అతను ఒక పెద్ద వార్ మాంగర్. అతను అంటే యుద్ధోన్మాది, నా భాషలో చెప్పాలంటే. అతను ఏమైనా సరే ఇరాన్ను సాధించాలి, లెబనాన్ని సాధించాలి, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాలు అందరి మీద చంపేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఈ ఒప్పందంలో ఏం పెడుతున్నారంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసేటటువంటి అన్నీ కూడా నిలిపివేయాలి. చివరి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన అంశం, అమెరికా కోరుతున్నటువంటి అంశం, ఇరాన్ను అణు ఆయుధాలకి చేసేటటువంటి ప్రయత్నాలు, తయారు చేయడానికి చేసే ప్రయత్నాలని నిలిపివేయాలి. అంటే అమెరికా మొదటి నుంచి చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఇరాన్ దగ్గర శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఆ యురేనియం సహకారంతో అది అణుబాంబులను తయారు చేస్తుంది, అణ్వస్త్రాలను తయారు చేస్తుంది. ఒకవేళ అలా అదేమి లేదని ఇరాన్ చెప్తుంది. వాస్తవంగా IAEA అని ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని. దాని ఇన్స్పెక్టర్లు కూడా వచ్చి చూసి ఏమి లేదనే చెప్పారు. కానీ అమెరికా ఏంటంటే ఒక నెపంతో ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుంది అని చెప్తుంది. అవన్నీ నిలిపివేయాలి అని ఒప్పందంలో ఉంటుంది. కాబట్టి ఇవి ఒప్పందంలో ఉన్న 14 అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి ఈ ఒప్పందం కుదిరాక దాడులు నిలిచిపోయి యుద్ధం ఆగిపోతే అది ప్రపంచానికి గొప్ప ఉపశమనంగా మనం ఆ 2 దేశాలకే కాదు, గుర్తుపెట్టుకోండి, మన దేశంతో సహా
ప్రపంచానికి గొప్ప ఉపశమనంగా భావించవచ్చు. అయితే నాకున్న సందేహం ఏంటంటే ఇజ్రాయిల్ అనే దేశం అది ఖచ్చితంగా అంటే ఇజ్రాయిల్ ప్రజలందరూ చెడ్డవాళ్ళని నేను అంటల్లా, కానీ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, బెంజమిన్ నెతాన్యాహు వీళ్ళంతా కూడా ఒక గ్రేటర్ ఇజ్రాయిల్ని ఏర్పాటు చేయాలి, పాలస్తీనా భూభాగాలన్నింటినీ ఆక్రమించాలి, గాజా ఇంకా మిగిలినవి కూడా ఆక్రమించేసి అని ఒక పెద్ద ప్లాన్. అంటే పాలస్తీనా అనే మాటకి భూమి మీద అవకాశం లేకుండా చేయాలనేది ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం. అందుకని తాత్కాలికంగా యుద్ధం ఆగినప్పటికీ ఇజ్రాయిల్ మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా లెబనాన్ మీద అది దాడులు చేసేటటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా రెచ్చగొట్టి యుద్ధం కొనసాగించాలనే ప్రయత్నం కూడా ఇజ్రాయిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇక దాన్ని నియంత్రించడం అమెరికా చేతుల్లో ఉంది. ఏదేమైనా చివరిగా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇరాన్ అనే దేశం చాలా తేలిగ్గా అక్కడ ఆ ఖొమైనీని ఆయన అనుయాయుల్ని చంపేస్తే ఈ దేశం మన కంట్రోల్లోకి వచ్చేస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ భావించాడు. కానీ అక్కడ పరిస్థితి అయితే లేదు. వాళ్ళ వ్యవస్థ అలా లేదు. వాళ్ళ మిలిటరీ వ్యవస్థ కానీ, వాళ్ళ అధునాతనమైన ఆయుధాలు కానీ, వాళ్ళ డ్రోన్లు కానీ, లేకపోతే అక్కడ ప్రజలు చూపించినటువంటి ఐక్యత కానీ, వీటన్నిటి వల్ల అమెరికా వ్యూహం మొత్తం బెడిసికొట్టింది. బహుశా ప్రపంచంలో అమెరికా వ్యూహాలు బెడిసికొట్టినటువంటి 2-3 సంఘటనల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి సంఘటన. ఇరాన్ను అంత వీరోచితంగా అమెరికాకి వ్యతిరేకంగా నిలబడటం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఏదేమైనా ప్రపంచంలో శాంతి నెలకొలాలని చెప్పి మనందరం భావిద్దామని కోరుతూ కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.